ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య ధ్యానంలోనికి మనము వచ్చిన్నాం. ఇంతవరకు ప్రభుని స్తుతించాం, పాడి ఆయన నామాన్ని గణపరిచాం. 34వ సంకీర్తనలోని ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలను మనము ధ్యానం చేయబోతున్నాం. 34వ సంకీర్తన ఇలా రాయబడి ఉంది: నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించుదురు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చును, నాకు కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయనను తప్పించును అంటూ ప్రియులారా 22 వచనాల్లో అద్భుతమైనటువంటి గీతం పాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తుడైన దావీదు ఏ పరిస్థితిలో ఈ కీర్తన రాశాడు, ఎలాంటి స్థితిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత రాశాడు అని అంటే, ప్రియులారా మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10 నుంచి మనం కొన్ని విషయాలు చదివితే అక్కడ మనకి కనబడుతుంది. అక్కడ ప్రియులారా ఆకీషు రాజు అని అక్కడ రాయబడి ఉంటుంది. ఫిలిస్తీయుల యొక్క రాజు దగ్గరకు ప్రియులారా దావీదును తీసుకుని వెళతారు. దావీదు సౌలుకు భయపడి హదుల్లాము అనేటువంటి గృహ దగ్గర ఉండగా అక్కడ ఒక వ్యక్తి చూసి ఇతన్ని ఆకీషు రాజు దగ్గరికి తీసుకువెళ్తారు. ఇక్కడ మనకు రాయబడి ఉంది కదా, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించెనని అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన అని అంటాడు. అబీమెలెకు అనగా ఆకీషు రాజు అనగా ఇద్దరు ఒకటే బిరుదులు అని కూడా మనకు కొన్ని చరిత్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ప్రియులారా గమనించండి, ఈ అబీమెలెకు లేక ఆకీషు రాజు ఎదుటకు తేబడతాడు. అప్పటికే సౌలుకు భయపడి పారిపోయినట్టుగా మనము చూస్తుంటాం, దాక్కుంటాడు. అయితే వినండి, ఫిలిస్తీయుల యొక్క రాజు అనబడుతున్నటువంటి ఆకీషు దగ్గరికి దావీదుని తీసుకుని వెళతారు. అక్కడ ఈ ఆకీషు రాజు దావీదును చంపాలి, శిరచ్ఛేదము చేసేయాలి. అలాంటి పరిస్థితుల్లోని దావీదుకు దేవుడు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ప్రియులారా వెర్రివాని వలె అక్కడ ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సమూయేలు గ్రంథం 1:21 మనం చూడగలుగుతాం. ఆ రాజు ఎదుట తలుపు దగ్గర నిలబడి తన సొల్లు కార్చుకుంటూ ఉమ్ము ఊసుకుంటూ అది ఆ యొక్క తలుపులకు రాస్తూ పిచ్చి గీతలు పీస్తూ ఉంటాడు. పిచ్చివాడిలాగా ఉంటాడు, వెర్రివాడిగా ఉంటాడు. అది చూసిన రాజు, ఈ పిచ్చోడినా, ఈ వెర్రోడినా, ఈ పిచ్చోడికి 10,000 కొలది అని ప్రజలు చెప్పారా? ఈ పిచ్చోడిని గనపరిచారా? పొండి, ఇక్కడి నుంచి నా దగ్గర నుంచి తీసుకుపోండి అని చెప్పి రాజు కోపంతో దావీదును బయటికి పంపించేస్తాడు. రాజు దగ్గర నుంచి కాపాడబడినందుకు దావీదు రాసుకున్న గీతం ఇది: నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు నన్ను తప్పించాడు. ప్రియులారా గమనించండి, అంటున్నాడు కదా, ఎలుగుబంటిని జయించే విషయంలో నన్ను కాపాడాడు. సింహాన్ని జయించేటప్పుడు దేవుడు నన్ను కాపాడాడు, నాకు విజయమనిచ్చాడు. గొలియాతును జయించే విషయంలో నాకు విజయమనిచ్చాడు, గొలియాతును సంహరించగలిగాను. ఇదిగో దేవుడు నా పక్షాన శూర కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు, ఎన్నో సమస్యల నుంచి తప్పించాడు, ఎన్నో కష్టాల నుంచి విడిపించాడు. కనుక నేను ఆయనను స్తుతించకుండా ఉండలేను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండునంటూ దేవుణ్ణి స్తుతిగానము చేస్తూ రాసుకుంటున్న అద్భుతమైన గీతం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు, ఎన్నో సమస్యల్లో నుంచి తప్పించాడు, ఎన్నో శ్రమల శోధల్లో నుంచి తప్పించాడు. ప్రియులారా కొన్నిసార్లు అయ్యో వారు ఎదుట నేను ఏం మాట్లాడాలో, మమ్మల్ని నిలబెట్టారు, మమ్మల్ని అందరు నిందిస్తున్నారు,
ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రియులరా, దేవుడే నీకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చాడు, మాట్లాడుటకు కృపనిచ్చాడు, తెలివినిచ్చాడు, జ్ఞానమునిచ్చాడు, ప్రమాదం నుంచి తప్పించాడు, సమస్యల నుంచి తప్పించాడు, ఎన్నో ఇబ్బందుల నుంచి నిన్ను విడిపించాడు. కనుక ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి స్తుతించకుండా ఎలా ఉండగలం మనం? ఈ ఉదయకాల సమయంలో ప్రియులరా, నిత్యము ఆయనను స్తుతించాలట, నిత్యము ఆయన కీర్తి మన నోట ఉండాలి. అంతేకాదు ప్రియులరా, దావీదు అంటున్నాడే కదా, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేద్దాము, రండి. నేనొక్కడనే కాదు, కుటుంబం అంతా కలిసి ప్రభుని స్తుతించుదాం అని భర్త, భార్య, బిడ్డలు కలిసి దేవుని స్తుతి ఆరాధన చేస్తూ ఉండాలి. ప్రియులరా, ప్రతిరోజు మీ ఇంటిలో కుటుంబ ఆశీర్వాద కూడికలుగా కుటుంబపు ఏమైనా కలిసి కుటుంబ ప్రార్థనలు ఉండాలి. దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, పిల్లలకు నేర్పించాలి. ఒరే, ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దేవుని కృపరా, ఒరే ఈరోజు మనం ఇంత బాగున్నామంటే దేవుని ఆశీర్వాదము నాన్న. ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు దేవుడు సర్వ సమృద్ధినిచ్చాడు. రండి, కూడండి, మనమందరం కలిసి కూడుకొని ఏకీభవించి ఆయనను వేడుకుందాము అని దేవుని స్తుతించి ఆరాధించాలి. ప్రియులారా, 4వది అంటాడు కదా, నేను యెహోవా యొద్ద విచారణము చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. దేవునికి స్తోత్రం. నేను దేవుని దగ్గర విచారణ చేశాను, ప్రార్థన చేశాను. ఇర్మీయా 33:3 అంటాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదని అంటాడు. వింటున్నారా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని విడిపించేదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. 91వ కీర్తనలు అంటాడు, నా ప్రియమైన వాళ్ళరా, ప్రార్థించండి, మీరు విజయాన్ని పొందుకుంటారు. దేవునికి ప్రార్థించండి, మీ జీవితంలో కార్యాలు చూడగలుగుతారు. దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు, దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, ఎన్నో శ్రమల్లో నుంచి తప్పించాడు, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు. అంతేకాదు ప్రియులరా, అబీమెలెకు ఎదుట నిలబడినప్పుడు ప్రమాదము నుంచి, మరణము నుంచి దావీదును తప్పించాడు. అందుకనే దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తున్నాడు, కాపాడుతున్నాడు. కనుక మనము స్తుతించే వారిగా ఉండాలి. ఎప్పటిదాకంటే నిత్యము మనము స్తుతిస్తూ ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉండాలి, కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలి. ప్రియులరా, అంతేకాదు దావీదు అంటున్నాడు కదా, ఇదిగో నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించిన వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. వింటున్నారా? వారు ఆయన తట్టు చూడగా, శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, శోధన ఎదురయ్యిందా, రోగమే వచ్చిందా, ప్రమాదమే పొంచి ఉన్నదా, నువ్వు దేవుని వైపు చూడు, దేవుడు నిన్ను వెలుగుతో నింపునుగాక, ఆయన మహిమతో నింపునుగాక, ఆయన ప్రసన్నత నీ మీద ఉదయించునుగాక అంటున్నాడు. వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవునట. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. దేవునికి స్తోత్రం. చీకటి పటాపంచలైపోతుంది నువ్వు దేవుని వైపు చూస్తే. దేవుడు నీ వైపుకు చూస్తాడు. దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంటుంది. దేవుని వెలుగు ఎప్పుడైతే నీ మీద ప్రకాశిస్తూ ఉంటుందో నీ ముఖము ప్రియులరా వికసిస్తూ ఉంటుంది. అప్పటి వరకు దుఃఖముతో ఉన్న నీ ముఖం, అప్పటి వరకు వేదనతో ఉన్న నీ ముఖము, అప్పటి వరకు ప్రియులరా ప్రమాదములో భయంతో ఉన్న నీ ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడు గొప్ప విడుదలనిచ్చేవాడు గనుక. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. వింటున్నారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దానిపైన అంటాడు, ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకిస్తాడు, అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుంచి ఆయన విడిపిస్తాడు. భయపడకు. ఈ ఉదయకాల సమయంలో దేని విషయంలో భయపడుతున్నావు? దేని కొరకు దిగులు పడుతున్నావు? అనారోగ్య పరిస్థితుల, అప్పుల సమస్యల,
కుటుంబ పరిస్థితి బాగోలేదనా, ఏదో తెలియని వేదన నిన్ను పట్టి వేధిస్తూ ఉందా, ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏది నీ జీవితాన్ని అతలకుతలము చేస్తూ ఉందో, నా దేవుడు నీకు కలుగుతున్న శ్రమలన్నిటిలోంచి విడిపించునుగాక. నా దేవుడు నిన్ను బాగు చేయునుగాక. దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక. దేవుడు నిన్ను బలపరచునుగాక. కలుగుతున్న శ్రమలన్నిటిలో నుంచి ఆయన మిమ్మను విడిపించునుగాక. భక్తి కలిగిన వారి ఎడల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపేవాడై ఉన్నాడండి. వింటున్నారా? వినండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుడిని ప్రయాణాల్లో ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. ఏమండి? నిన్ను కాపాడుటకు, నిన్ను ఏమండి భద్రపరచుటకు, నిన్ను రక్షించుటకు తన దూతలు నీకు ఎప్పుడు కావలిగా ఉంచుతున్నాడు ఆయన. వింటున్నారా? పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా నీడగా ఏమంటే ఉండి నడిపించిన దేవుడే ఈరోజు నిన్ను కూడా బలపరిచేవాడిగా, నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎప్పుడు ఆయన కృప నిన్ను విడిచిపెట్టదు. ఎప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. కనుక ప్రియులరా, ఆయనకు భయపడిన వారిని, ఆయన ఆరాధించే వారికి ఆయన దూత ఎప్పుడు కావలి ఉండి వారిని నడిపిస్తుంది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించువారు నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఏమంటే వింటున్నారా? యెహోవా ఉత్తముడని ఏం చేయాలి? రుచి చూచి తెలుసుకోండి. దేవుడు గొప్పవాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన ఏంటో రుచి చూసి తెలుసుకో. ఏమండి? ఎవరో ఏదో అన్నారని చెప్పి ఏమండి ఈయన కూడా అన్నట్టుగా కాదు. ఈయన ఒక ప్రత్యేకం. ఈయన భూమి ఆకాశాలను సృష్టించినవాడు. ఈయన మానవుల కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చినవాడు. ఈయన మానవుల యొక్క పాపముల కొరకు రక్తాన్ని చిందించినవాడు. ఈయన మనందరి కొరకు ప్రియులరా సిలువలో బలి అయిపోయినవాడు. ఆయన చిందించిన రక్తము వలనే మనకు పాపక్షమాపణ. కొందరు ఇలా అంటారు, ఏమండి శవాన్ని పూజ చేస్తున్నారు. ఇది శవం కాదు ప్రియులరా, మనందరి కొరకు ఆయన బలి అయిపోయాడు. ఆయన మరణించకపోతే, ఆయన రక్తాన్ని చిందించకపోతే ఈరోజు మనకు పాప విమోచన లేదు, మనకు రక్షణ లేదు, మనము పరలోక రాజ్య వారసులము కాలేము. ఏమండి? పాపం వల్ల వచ్చి జీతము మరణము, ఆ మరణము నిత్య నరకము. కనుక ఆ నరకాన్ని తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ప్రియులరా, దేవుడే మానవుడిగా అవతరించి ఉన్నాడు. ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. ఎవరో చెప్తే అది నీకు అర్థం కాదు. నువ్వు రా, వచ్చి దేవుని ఆరాధించు, దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు. ఆ రుచి అంటే నీకు అర్థం అవుతుంది. ఒక్కసారి రుచి చూచిన తర్వాత ఆయనని విడిచిపెట్టలేవు నువ్వు, ఆయన వదలలేవు నీవు. ప్రియులరా, ఆ రుచి అంటే నాకు అర్థమైంది. అందుకనే దేవునిని విడిచిపెట్టలేకపోతున్నాను, దేవుని స్తుతించకుండా ఉండలేకపోతున్నాను. పాపములో నుంచి, శాపములో నుంచి, రోగ రుగ్మతలో నుంచి ఆయన నన్ను విడిపించాడు గనుక ఆయన నన్ను స్తుతించకుండా ఉండలేను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా అంటాడు కదా 9వ వచనంలో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొని ఉండునేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వానికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. సింహపు పిల్లలు ఆకలిగొలి ఉంటాయేమో కానీ ఇదిగో దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధిస్తున్నా నీవు, దేవుని ప్రేమిస్తున్నా నీవు, దేవుని స్తుతిస్తున్నా నీ జీవితంలో దేవుడు సర్వ సమృద్ధిని అనుగ్రహించునుగాక. ఏ మేలు కొదువ లేకుండా నా దేవుడు మేలులతో నిన్ను తృప్తిపరచునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఏదో సమస్య చేత నువ్వు బాధపడుతున్నావేమో, ఏదో కష్టంలో నీవు ఉన్నావేమో, నా ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో ఏ మేలు కొదువ లేకుండా నిన్ను కాపాడుకుంటాను, నిన్ను పోషిస్తాను, నిన్ను సంరక్షిస్తాను. సింహపు పిల్లలు లేమి కలవై ఉంటాయేమో కానీ నా బిడ్డలు నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేశాడు.
కనుక మనము ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాము. ఎప్పటి వరకండి అంటే నిత్యము యెహోవాను నేను స్తుతించెదను. దావీదు తన జీవితంలో ఎన్నో మేలులు పొందుకున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళం మనం, ప్రభువుని వెంబడిస్తున్న మనము ఆయనను స్తుతించకుండా ఎలా ఉండగలం? రండి మోకరించి మనమందరము ప్రభువుని స్తుతించి ప్రభువుని ఆరాధించుదాం. ఈ ఉదయకాల సమయంలో